హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన పిఎఫ్ అకౌంట్ కు ఎవరైతే నామినీ డీటెయిల్స్ యాడ్ చేయలేదో వారు ఖచ్చితంగా నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. ఈ వీడియోలో నేను నామినీ డీటెయిల్స్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా పిఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ యొక్క నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నామినీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే నామినీ ఆధార్ నెంబర్, నామినీ ఫోటో అనేది మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఆధార్ అయితే అవసరం ఉండదు, ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పిఎఫ్ లాగిన్ అయితే చేయాలన్నమాట. పిఎఫ్ నెంబర్ కి నాకు గుర్తు లేకుంటే, అంటే కొంతమంది ఉంటారు కదా యూఏఎన్ నెంబర్ అనేది గుర్తుండకపోవచ్చు. పిఎఫ్ సంబంధించిన యూఏఎన్ నెంబర్ మర్చిపోయింటే దాన్ని ఎలా రికవరీ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా మీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ లాగిన్ చేయాలన్నమాట. లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. సింపుల్ గా గూగుల్లో ఈపీఎఫ్ఓ లాగిన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు వెబ్సైట్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ మనం సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో మెంబర్ యూఏఎన్ అప్లిక్ ఆన్లైన్ సర్వీస్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అవ్వడానికి ఆప్షన్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను యూఏఎన్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా మనం యూఏఎన్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత సింపుల్ గా సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన పిఎఫ్ అకౌంట్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రాపర్ గా లాగిన్ అయితే అయ్యానమాట. ఇక్కడ వచ్చేసి మెంబర్ ప్రొఫైల్, మన యొక్క యూఏఎన్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, న్యూ లో డియర్ మెంబర్ యువర్ లేటెస్ట్ ఈ నామినేషన్ ఈజ్ ఇన్కంప్లీటెడ్, ప్లీజ్ క్లిక్ ప్రొసీడ్ టు కంప్లీట్ ది ఈ నామినేషన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇది చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇలా మీకు వచ్చినట్లయితే అలర్ట్, ఖచ్చితంగా మీరు నామినేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ సింపుల్ గా ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫ్యామిలీ డిక్లరేషన్ లో హ్యావింగ్ ఫ్యామిలీ అని చెప్పేసి వచ్చింది. మీకు ఫ్యామిలీ ఉన్నట్లయితే ఎస్ నొక్కండి, ఫ్యామిలీ లేకుంటే నో అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఎస్ అనేది క్లిక్ చేస్తున్నా. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ జెండర్ ఇవ్వాలి, ఇక్కడ రిలేషన్ సెలెక్ట్ రిలేషన్ అంటే వైఫ్, సన్, డాటర్, డిపెండెంట్ ఫాదర్, డిపెండెంట్ మదర్, తర్వాత ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి సేమ్ యాజ్ మెంబర్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి గార్డియన్ అయితే గార్డియన్ ఇవ్వండి, లేదంటే అవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇవన్నీ కంప్లీట్ గా ఇవ్వాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఇలాగా యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ లో ఇంకా ఎవరైనా మెంబర్స్ ఉన్నట్లయితే యాడ్ రో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి సేమ్ ఇలాగనే డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను సింపుల్ గా దీని మీద టిక్ మార్క్ పెట్టేసి సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు ఈపీఎఫ్ ఈ నామినేషన్ లో ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ నామినేషన్ కోసం ఏ అయితే మెంబర్ ఇక్కడ మనం యాడ్ చేసాం కదా, ఆ యొక్క మెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కంప్లీట్ గా రావడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ అమౌంట్ షేర్డ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే మీరు ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారు నామినీకి అని చెప్పేసి నేను ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. 100% సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ ఈపీఎఫ్ ఈ నామినేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈపీఎఫ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, పేర్లు ఇటువంటి ఇంకా తప్పు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకొని తర్వాత సేవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ కంప్లీట్ చేసా కాబట్టి ఇక్కడ ఈ సైన్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ యొక్క ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఈ సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ విష్ టు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ సైన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎవరైతే ఎంప్లాయీ ఉంటారు కదా, ఎంప్లాయీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. నామినీ ఆధార్ నెంబర్ ఇవ్వకూడదు, ఎంప్లాయీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్
సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి పీడిఎఫ్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ సైన్ అనేది ప్రాపర్ గా చేసుకున్నాం. ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేద్దాం. సింపుల్ గా హోమ్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు నామినేషన్ సక్సెస్ఫుల్ మనకు క్లియర్ గా రావడం అయితే జరిగింది. తర్వాత ఈ నామినేషన్ డీటెయిల్స్ లో ఇక్కడ పీడిఎఫ్ లో రావడం జరిగింది. దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి మన యొక్క ఈ నామినేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే యాడ్ చేసామో నామినీ డీటెయిల్స్ ఇక్కడ కంప్లీట్ గా రావడం అయితే జరిగింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా ఈ నామినేషన్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఈపీఎఫ్ అకౌంట్ కు ఈ నామినీ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.